బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న శ్రీ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కు తనదైన సాయం అందజేసిన మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రతి ఏడాది తలసాని ట్రస్ట్ ద్వారా పాఠ్య పుస్తకాలను ఉచితంగా విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు. శ్రీ స్వామి రామానంద తీర్థ మెమోరియల్లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వారిదేవి, ఇతర నేతలు, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పేద వర్గాలు చాలా ఉన్నాయి. ఆ పేద వర్గాలకు సంబంధించినటువంటి చదువు చాలా విలువైనటువంటి చదువు. ఈరోజు చాలా కార్పొరేట్ సంస్థలు లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళు కానివ్వండి, ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటూ పోతూ పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలాన చదివించలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు చాలా సంతోషం. నీకు ఒక్క క్లాస్ రూమ్లో 30 మంది చొప్పున 7th క్లాస్ వరకు మీరు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, మా టీచర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రెండోది, నర్సరీ నుంచి 5వ తరగతి వరకు అంటే 6th 7th వీళ్ళ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ గవర్నమెంట్ చూసా. అయితే ఈ సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం నేనే ఇప్పిస్తాను. మీరు ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు మే జూన్ నాకు మొదలే ఆ డీటెయిల్స్ ఇస్తే ఫస్ట్ నుంచి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో యువ ఇంజనీరింగ్ విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. 26 ఏళ్ల జాటోతు సురేష్ నాయక్ కాంగ్రెస్ తరపున కౌన్సిలర్గా పోటీ చేసి విజయం సాధించాడు. మరిపెడ 14 వార్డు నుంచి పోటీ చేసిన ఈ యువ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో మరిపెడ మున్సిపాలిటీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్లలో అతి చిన్న వయస్కుడిగా గుర్తించారు. ఈ యువ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజల నుంచి అభిమానులతో పాటు ఆల్ ది బెస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరియు మా సేవానగర్ ప్రజలు 14 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను కౌన్సిలర్గా చేసిన సేవానగర్ ప్రజలకు 14 వార్డు సభ్యులందరికీ నేను ఎప్పటికీ జన్మల రుణపడి ఉంటానని శిరసించి ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా 14 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరియు మా సేవానగర్ ప్రజలు 14 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు భారీ మెజార్టీ ఇచ్చి నన్ను కౌన్సిలర్గా చేసిన సేవానగర్ ప్రజలకు 14 వార్డు సభ్యులందరికీ నేను ఎప్పటికీ జన్మల రుణపడి ఉంటానని శిరసించి ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా 14 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మున్సిపాలిటీ ఎన్నికల్లో 14 వార్డు నుంచి కాంగ్రెస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రలోభాలు, పార్టీ మార్పులు, అభివృద్ధి పనులపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. డబ్బు ఖర్చు చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి గెలిచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రలోభాలకు లొంగలేదని చెప్పిన 21వ వార్డు కౌన్సిలర్ స్వతంత్రంగా గెలిచే సామర్థ్యం లేక పార్టీ గుర్తులతో గెలిచి వైస్ చైర్మన్ పదవి ఆశతో ఇతర పార్టీలో చేరారని విమర్శించారు. ఇంత పెద్ద వయసుల సంఖ్య ఉంది, ఇప్పటివరకు వాళ్ళ గురించి మీరు ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ సర్పంచ్ మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇలా అనగారిన వర్గాలకు చెందిన 7 మంది మరి కౌన్సిలర్లు గెలిస్తే
ఎందుకు మీరు ఒక్కరు కూడా వైస్ చైర్మన్ ఇవ్వలేదు అని పెడతా ఉన్నాను. ఇతర బీసీ కులాలకు ఒక్క మీ సామాజిక వర్గానికి 2 ఇచ్చిన మీరు ఇతర బీసీ కులాలలో మరి చాలా మంది ఇంకో 9 మంది గెలిచారు, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు అని మేము ప్రశ్నిస్తాము. ఇలా 5 మంది మా అణగారిన వర్గాల సోదరులు ఎవరైతే కాంటాక్ట్ చేసి గెలిచినారో మీరు 5 మంది గెలిస్తే ఇలా 5 మంది వాళ్ళు కూడా గెలిచారు. ఇద్దరు ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా వస్తే 7 మంది మీ పార్టీ ఉంటే ఒక్కరు కూడా వైస్ చైర్మన్ ఎలిజిబుల్ కాదా? బయట చాలా మంది చెప్తా ఉన్నారు ఈ 2.5 ఏళ్ళు ఒక చైర్మన్ ఉంటాడు, మళ్ళీ వచ్చే 2.5 ఏళ్ళు ఇంకో చైర్మన్ ఉంటాడని. మరి దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మీకుంది. ఈ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని రాజరాజేశ్వరి స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఈ పట్టణ అభివృద్ధికి మా వంతు పాత్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా పోషిస్తాము, ఇక్కడ అవసరం ఉంటే అక్కడ సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇలా మైనార్టీలకు టికెట్ ఇస్తాను లాస్ట్ తీసుకొచ్చి చేయించారు. ఇంత పెద్ద వయసుల సంఖ్య ఉంది, ఇప్పటివరకు వాళ్ళ గురించి మీరు ఒక్కరు కూడా టికెట్ ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్లో హంగ్పై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. చైర్మన్ పదవిని చెరో 2 సంవత్సరాలు షేర్ చేసుకోవడానికి బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఈ మేరకు బీజేపీ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ రాము నాయక్ తెలిపారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికై బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటున్నారు. ఏదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 4, అధికార కాంగ్రెస్కు 3, బీజేపీకి 4, ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నాడి స్పష్టంగా ఉంది, వారి తీర్పును మేము శిరసావహిస్తున్నాము. అలాగే 2 దఫాలుగా చైర్మన్ ఎన్నిక ఖానాపూర్లో వాయిదా పడడం జరిగింది. స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రానందున వలన ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా చైర్మన్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారి మాటలు మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొదట 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత 3 సంవత్సరాలు బీజేపీకి, 2 సంవత్సరాలు కోఆప్షన్ సభ్యులు బీజేపీకి, 2 బీఆర్ఎస్కు తీసుకుంటాము. అదేవిధంగా ఖానాపూర్ పట్టణాన్ని పార్టీల రహితంగా అవినీతి రహిత పాలన అందిస్తాము. 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన మనం దాడి చేసి ఈరోజు మన పట్టణాన్ని అభివృద్ధిలో నడిపించడానికి ఏదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ పట్టణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం ఈ నెల 22న శంకుస్థాపన జరుగుతోందని బాపట్ల జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు తెలిపారు. వైసీపీ చేసినట్టు అధికార దుర్వినియోగం చేయమని అన్నారు. మున్సిపల్ పర్మిషన్లు తీసుకుని జిల్లా కార్యాలయం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సెక్టార్లో ఉన్న అధికార గణాన్ని మర్యాదగా, రూల్స్ని అంతకన్నా మర్యాదగా నామ్స్ని పాటిస్తూ మేము అన్ని కార్యక్రమాలు ఏది చేసినా కూడా ప్రభుత్వపరమైన అనుమతులతోనే చేస్తాం. చరిత్రలో ఈరోజు శంకుస్థాపన రేపటి చరిత్ర అవుతుంది. రాబోయే 5 ఏళ్ళకు కానీ 10 ఏళ్ళకు కానీ ప్రభుత్వాలు ప్రజా పాలనలో ఎవరో పార్టీలు మారినా ఇంకోటి చేసినా తెలుగుదేశం మాత్రం 43 ఏళ్ళ నుంచి సుస్థిరంగా ఉంది. ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ పార్టీ సుస్థిరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలకి మంచి సేవ చేయాలి అంటే సరైన పార్టీ ప్రజల్లో ఉండాలి. ఆ సరైన పార్టీ తెలుగుదేశం అంటూ అన్ని పార్లమెంట్లలో హెడ్ క్వార్టర్స్లో పార్లమెంటరీ ఆఫీసులు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెడతాం జరుగుతున్నది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. నూతనంగా బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రస్తుతానికి బాపట్ల అసెంబ్లీ ఆఫీసులో కొనసాగుతూ ఉన్న మా పార్టీ అధిష్టానం అన్ని జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడాను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్లికేషన్ పెట్టి స్థల సేకరణ చేయవలసినదిగా ఆదేశించడం జరిగింది.
నేషనల్ హైవే ప్రక్కన ఉన్నటువంటి గతంలో నిర్మిత కేంద్రానికి కేటాయించినటువంటి 3 ఎకరాల స్థలంలో డమండప్ స్కూల్ ప్రక్కన 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఆఫీసు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, డిజైను అన్ని కూడాను పార్టీయే నిర్ణయం చేసి రేపు 22వ తారీఖున ఆదివారం ఉదయం 10:30 గంటలకు అక్కడ భూమి పూజ చేసి పార్టీ ఆఫీసు నిర్మాణ కంటోన్మెంట్ బోర్డును వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సాధారణ బోర్డు మీటింగ్ను బహిష్కరించారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ వ్యవస్థతో బీజేపీ రాచరిక పాలన చేస్తుందని మండిపడ్డారు. వస్తలేదు 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా? ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు మెర్జ్ కమిటీ వేసి మళ్ళీ మెర్జ్ కూడా ఏం ప్రాసెస్ లేదు. ఎక్కడుంది అక్కడే కొంగోటి ఉంది. దాని మీద చర్చ లేదు. దాని మీద ఏమైందని కూడా ఇప్పటికీ పబ్లిక్ తెలియదు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కుల కాలరాశి వీళ్ళకి ఏది పెత్తనం? బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము? ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి వీరికి ఎలక్షన్ పెట్టండి. 2026 అయినా వస్తలేదు. 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో సూర్యాపేట జిల్లా హుస్సేన్ నగర్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాధవరాణి గూడెంలో సరికొత్త సమీకరణలు తెర మీదకు వచ్చాయి. విజయోత్సవ ర్యాలీతో వెళ్తూ మధ్యలో ఉన్న మరో వర్గానికి చెందిన మొదల లింగయ్యపై దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడిలో ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ స్వల్పంగా ధ్వంసమైంది. దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఆసుపత్రికి తరలించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. పార్టీకి విధేయుల్లా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2019లో మాదాల సైదులు అనే వ్యక్తి కొడుకు మమ్మల్ని పార్టీ గ్రూపులంగా తీసేసి మీరు పార్టీ గ్రూపులో ఉండటానికి వీలు లేదు, ఇది మా పార్టీ, మీరెవర్ర పార్టీలో ఉండటానికి అని చెప్పి మమ్మల్ని వేధించిండు. ఆ తర్వాత అప్పటి నుంచి మమ్మల్ని మీరు పార్టీ మీరు కాదు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ తర్వాత ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తూ ఏదైనా జరిగిందంటే కుటుంబ వ్యక్తి గొడవల్ని పార్టీకి పూసుకొని వచ్చి పార్టీలతోని ముందుకు వచ్చి కుటుంబం పార్టీ వ్యక్తులంతా ఏమనంటే మేము పార్టీ వాళ్ళని వస్తున్నాం అని చెప్పి మా ఇళ్ల మీద దాడులు చేయడానికి ఉరికొస్తారు. కానీ వచ్చేది మనకు పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు కాదు. వీళ్ళ కుటుంబం పార్టీ అని ముసుగు వేసుకొని అడ్డం పెట్టుకొని గత ఎంపీ ఎలక్షన్లో కూడా ఇదే రిపీట్ అయ్యి మా ఇంటి మీదకి దాడి చేసి అప్పుడు నేనే ప్రశాంత్ నేను ఒక్కడనే ఉన్నా, నా కొడక నువ్వు రారా అని చెప్పి నన్ను బయటికి లాగి నన్ను తీసుకొని పోయారు. ఇదే మోదాల సైదులు అనే వ్యక్తి ఆ రోజు తన కౌన్సిలర్ కాలేదనే ఉద్దేశంతో అప్పుడు మమ్మల్ని ఏం చేసిండంటే ఆపాలనే ప్రయత్నించి గొడవని సద్దుమని చేసి ఎట్ట చేసైనా సద్దుమంచాలని చెప్పి ఇది చూసిండు. కానీ ఈ రోజు అతను గెలిచినాక మీకు నాకు సంబంధం లేదు, మీరు పోయి వాళ్ళని కొట్టుకుంటారు చంపుకుంటారు మీరు అని చెప్పి దండం పెట్టి అతనితో సంబంధం లేదు నాకు సంబంధం లేదని చెప్పి దండం పెట్టి అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఈ దాడి చేసింది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాదులు, కాంగ్రెస్ పార్టీ మాది. నాపై ఆధిపత్య పోరు చలాయించుటకు గత 15 సంవత్సరాల సంది మోదాల సైదులు అనే వ్యక్తి నాపై ఎన్నో రకాల దాడులు చేయించడం కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి గురి చేసుకుంటూ రావడం జరిగింది. గతంలో మంత్రి గారు దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత సార్ కూడా దాని గురించి మందలియడం జరిగింది. మందలియడం జరిగిన తర్వాత ఈ క్రమాన మొన్న అతనికి 1వ వార్డు అభ్యర్థిగా అతన్ని సార్ నియమించడం జరిగింది. 28వ వార్డు నందిగామ సీని నియమించడం జరిగింది.
8వ వార్డు నందిగాం సీఎం గెలవడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఆ గెలిచిన క్రమంలో ఊరేగింపు జరుగుతున్నది. ఊరేగింపు జరుగుతున్న క్రమంలో సీను మా ఇంటికి వచ్చి నా మద్దతుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు మెరుపు సమ్మెకు తరలిపారు. 6 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించకుండా విద్యుత్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్టర్లు తమతో వెట్టి చాకరీ చేయించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలంటూ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు విద్యుత్ ప్లాంట్ ఎదుట మెరుపు సమ్మెకు దిగారు. చేస్తున్నాం. మాకు నెలకు జీతం సరిగ్గా రావట్లేదు. మాకు ప్రతి నెల 20 తారీఖు 25 తారీఖు లోపు వస్తున్నాయి. ప్రతి 10వ తారీఖు కల్లా రావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ షూలు ఏం లేవు. హెల్మెట్ డిలికేట్సే ఇస్తున్నారు. అవి పగులుతున్నాయి పనిచేసే టైంలో. మళ్ళీ మాకు ఏదన్నా అయితే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు కదా, ఎవరు లేదు. అదే మేము అడుగుతున్నాం. మాకు ప్రతి నెల టైంకు ఇవ్వాలి. 2 నెలల కాంచానే శాలరీలు రావట్లేదు మా కంపెనీలో. మేము ఏపీవై కంపెనీలో చేస్తున్నాం. మాకు నెలకు జీతం సరిగ్గా రావట్లేదు. మాకు ప్రతి నెల 20 తారీఖు 25 తారీఖు లోపు వస్తున్నాయి. ప్రతి 10వ తారీఖు కల్లా రావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ షూలు ఏం లేవు. హెల్మెట్ డిలికేట్సే ఇస్తున్నారు. అవి పగులుతున్నాయి పనిచేసే టైంలో. మళ్ళీ మాకు ఏదన్నా అయితే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు కదా, ఎవరు లేదు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడికిల్లో వేదవతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను ఎమ్మెల్యే బుసినే వీరపాక్షి పరిశీలించారు. ఇసుక లోడ్లపై కాంట్రాక్టర్ డ్రైవర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తున్నామంటూ ప్రచారం చేస్తుందన్నారు. నియోజకవర్గంలో మాత్రం ఇసుక తవ్వకాల్లో అధికార యంత్రాంగం మామూళ్లతో సరిపెట్టుకుంటుందని ఆరోపించారు. చెప్పండి మీ ఇన్ఛార్జీకి, మీకు ఎవరికి మన ఇన్ఛార్జి ముడుతున్నాయా లేకపోతే లోకల్ ఎవరైనా టీడీపీ నాయకులు ముడుతున్నాయి? ఎవరికి మీకు తెలుసా? మీరు ఉన్నారు కదా, మీరు ఏమైనా చిన్న ఉంటే కదా దాన్ని భూతత్వం చూపించారు. పెద్దగా చూపించారు. మొత్తం రోజంతా చేస్తారు. బ్రేక్ వేస్తారు కదా. బ్రేక్ ఏంటి ఇప్పుడు? ఏబిఎన్ TV5 ఎందుకు అట్లా చేస్తారు? బీదలు కష్టం చేసుకుని ట్యాటర్ చూసి ఎంత దిగుబడింది వాళ్ళకు, ఎంత ట్యాటర్ టైర్లు పోతాయి, సామాన్లు పోతాయి, వాళ్ళందరూ ట్యాటర్ తెచ్చిస్తారు. ఇది 500 ఎవరికి ఇస్తున్నారు రాయండి. మీరు మీ టీవీలకు చెప్పండి, మీ చంద్రబాబు చెప్పండి, మీ లోకేష్ నాయుడు చెప్పండి. పార్కాపురం నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధికారులను ఆదేశించారు. తాజాగా మార్కాపురం వచ్చిన ఆయన కలెక్టరేట్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత పరిపాలన అంతా కలెక్టరేట్ నుంచే నిర్వహించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేసర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీల పట్ల ప్రధాన ఉపాధ్యక్షుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినీలు ఆరోపించారు. ఈ మేరకు స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ను నిలదీశారు. వాతలు పడేటట్టు కొట్టనని హెచ్హెచ్ నాగమణిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టారు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. రేజర్లా ZPHS స్కూల్లో చదువుతున్నాను. మేము శివరాత్రి తెల్లారి పర్మిషన్ తీసుకొని మా ఊర్లో శివాలయం గుడి ఊరేగింపు ఉంటే మేము కోలాటానికి వెళ్ళాము. పర్మిషన్ తీసుకున్న తెల్లారి స్కూల్కి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ బాగా కొట్టారు. ప్రతి ఒక్కరికి వాతలు తేలాయి. 13 మందిని కొట్టారు. హెచ్ఎం మేడం కొట్టారు. ఏ నాగమణి మేడం. నా పేరు హర్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నాకు 28వ తారీఖున ఆపరేషన్ అయింది. అయినా హెచ్ఎం మేడం నన్ను కొట్టారు. ఆ ఉంటే మేము ఈ స్కూల్లో ఉన్నాం. 15 మంది దాకా కొట్టారు. 6th, 7th, 8th, 9th బడికి రాలేదని కొట్టారు. వాతలు తేలేదా పర్మిషన్ తీసుకున్నా కొట్టారు. ఫైన్ కట్టించుకున్నారు. వాతలు తేలేదా కొట్టారు. స్కూల్కి రాలేదని పర్మిషన్ తీసుకున్నా కొట్టారు. పర్మిషన్ కావాలి సార్, మాకు 16వ తారీఖు ఊరేగుంటుందని చెన్నకేశ్వర రెడ్డి గారిని అడిగినాం. ఆ చెన్నకేశ్వర రెడ్డి గారు ఏం చెప్పారంటే 16వ తారీఖు ఆల్రెడీ మాకు హాలిడే ఉన్నది, పర్మిషన్ తో పని లేదని చెప్పారు. తెల్లారిపోతులు కూడా మళ్ళీ పిల్లలు స్కూల్ ఉందంటే మళ్ళీ అడుగుదాం. పాల ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పశు సంవర్ధక శాఖ అధికారి బి కిరణ్ కుమార్ అన్నారు. మహబూబాద్ జిల్లా పశు వైద్య సంవర్ధక శాఖ
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని పశువుల లక్షణాలపై వివరణ ఇచ్చారు. పేరు డాక్టర్ బి కిరణ్ కుమార్ అండి. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా డిస్ట్రిక్ట్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ మహబూబాద్లో పనిచేస్తున్నాను. ఈ మహబూబాద్లో తెల్ల పశువులు మొత్తం 21వ లైఫ్ స్టాక్ సెన్సెస్ జరిగిందండి రీసెంట్గా 1 year బ్యాక్. 1,02,000 తెల్ల పశువులు, 73,590 నల్ల పశువులు ఉన్నాయండి ఓవరాల్గా. వీటిలో చిన్నవి, పెద్దవి, ఆడవి, మగవి అన్నీ ఉంటాయి. ముఖ్యంగా పాలిచ్చే పశువులు అంటే మనకి గేదెలను ఎక్కువ తీసుకోవాలా. తెల్ల పశువుల్లో ఎక్కువ పాలు ఇవ్వు, ఎందుకంటే అన్ని నాటు సంతతి ఎక్కువ ఉంది. అవి రోజుకి 2-3 లీటర్లే పాలిస్తే అవి వాళ్ళ అవసరానికి ప్లస్ అగ్రికల్చర్ పర్పస్లో ఎక్కువ వాడుకుంటారు. గేదెలలో 70. కడప జిల్లా పులివెందుల వెంకటాపురంలో వెలిసిన శ్రీ దిన్నపాటి గంగమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ మహోత్సవానికి కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవస్థానంలో మహాశివరాత్రి జాతర విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి మొత్తం 2,59,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ 3 రోజుల జాతరలో స్వామివారికి మొత్తం 1,43,91,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.